वासव सुहास गमन सुधा द्वारवती किरणार्भटी वसुधा अशोक विहिता कृपानानृता कोमला मनोज्ञितं ममेकवाकं मयूखयुगल मधुसूदना मदन महिमगिरिवाहघनाना रागरथ सारथि हे रमण सुखचलन संप्रोक्षण योग निगम निगमार्चना वसन अभयप्रद रूप गुणाना लक्ष्य विधि विधान हे सदन निखिल जन सालोचन గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం
స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాల కండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం పలకరింపులతో మనసు పులకరించిపోయేను మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా ఓ అక్షరాల కండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదల వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
స్కూలులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ప్రతి మిత్రులకి కూడా నా ఆత్మీయ స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాను. మరి దాదాపుగా 24 సంవత్సరాల తర్వాత ఈ అద్భుతమైన మధుర క్షణాన్ని మనం ఆస్వాదించడానికి, అనుభవించడానికి చాలామంది మిత్రుల కృషి ఉంది. మరి దానికి ఆద్యం పోసి ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి శ్రమించిన ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క కరకర ధ్వనులతో తెలియజేయవలసినగా సంతోషం చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ కూడా ఎవరే ప్రోగ్రామ్ చేశారనేది చివరిలో చెప్తాను. అలాగే మిత్రులు చాలా కాలమైంది ఉదయం పోల్చుకోవడానికి కూడా కొంచెం పేర్లు అనేది తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే దాదాపు సుదీర్ఘకాలం 24 సంవత్సరాల తర్వాత మీరు కొంతమంది యానాల్ని కొమ్మర పరిమళలో ఉన్నప్పుడు కూడా కలుసుకోలేకపోవడం, మేము ఇక్కడి నుంచి వేరే చోట్లకి వెళ్ళిపోవడం, అక్కడ నెక్స్ట్ కంటిన్యూ చేయడం అనేది జరిగింది. కాబట్టి మిత్రులందరూ కూడా ఒకసారి స్టేజ్ మీదకి వచ్చారు, అయిపోయింది. నీట్గా మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏంటి మీ పేరు, మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు, స్కూల్ నుంచి ఎప్పుడు లెఫ్ట్ అయ్యారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు, మీ ఫ్యామిలీ పరిస్థితి, మీరు ఎంతవరకు చెప్పగలుగుతారో అంతవరకు చెప్పి దిగండి. అలాగే ఇంకొక సజెషన్ ఏంటంటే, ఈ యొక్క ప్రోగ్రామ్కి మనం ఎవరైతే ఆడపిల్లలు మగపిల్లలు కూడా వచ్చామో, గతంలో ఎవరైతే స్నేహితులుగా ఉన్నామో, ఇప్పుడు చాలా 24 ఏళ్ళు గడిచిపోయాం. ఎవరు వచ్చినా మనకు ఆడబిడ్డే. అందరు ఆడపడుచులను కూడా ఎలా వచ్చారో అంత నీట్గా, ఎవరికి ఏ మాట అనేది రాకుండా నీట్గా అంత నీట్గా ప్రోగ్రామ్ రన్ చేసుకుని, ఎవరు కోపగిచ్చుకోకుండా, చిన్నపుచ్చుకోకుండా మనం మాట్లాడే ప్రతి మాట, మీరు పలకరించే ప్రతి పలుకు కూడా మధురంగా ఉండే విధంగా చూసుకుని ప్రతి ఒక్కరు కూడా అందరినీ సంతోషంగా ఇళ్ళకి కలిపి, ఏదైతే ఇక్కడ మనం గడిపిన ఈ 40 నిమిషాల నుండి 50 నిమిషాల నుండి జీవితంలో ఎప్పుడు గుర్తు చేసుకున్నా అది ఒక మన మధురానుభూతిగా ఉండాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు వచ్చి మీ విలువైన సందేశాన్ని షార్ట్కట్లో అందరికీ అర్థమయ్యే విధంగా అందించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నాతో స్టార్ట్ చేస్తాను. నా పేరు అత్యం నాగ వెంకట మహేష్. నేను 6th వరకు మాకు ఏదైతే ఉంటున్నామో గోపాలపురం, అక్కడ సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నాను. ఇక్కడ మీ అందరితో పాటు చదువుకోవడానికి 7th క్లాస్లో ఇక్కడికి రావడం జరిగింది. 7th నుంచి 10th వరకు ఈ స్కూల్లో చదవడం, అనంతరం పెంటకోడ హై స్కూల్ గోయంకలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం, అది పూర్తి స్థాయిలో అవ్వలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, దేవరపల్లిలో డిగ్రీ, అలాగే నా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా నేను ప్రైవేట్గానే చేశాను. తర్వాత జాబ్ చేశాను. ప్రజెంట్ బిజినెస్ చేస్తూ కేబుల్ ఒకటి ఉంది, వాటర్ ప్లాంట్, నెక్స్ట్ ఈ సిమెంట్ రోడ్స్ అవి ఏమైనా కాంట్రాక్ట్ వర్క్స్ ఉంటే వర్క్స్ కూడా చేస్తూ ఉంటాము. అంటే స్టాండర్డ్ అనే బిజినెస్ కాకుండా కంటిన్యూగా అన్ని బిజినెస్లు చేస్తూ అలాగా కంటిన్యూ చేస్తున్నాం. దాదాపుగా ఈ ఎంజీఎన్ఆర్ఈఎస్ డిపార్ట్మెంట్లో 18 సంవత్సరాలు చేశాను. మొన్న రీసెంట్గా అది రిజైన్ చేసి నా బిజినెస్నే కంటిన్యూ చేస్తున్నాను. శాలరీ మంత్లీ వచ్చి అన్నింటి మీద ఒక 60K వస్తుంది. ఒక 60,000 దాకా ఆదాయం ఉంటుంది మంత్లీ. ఇంకోటి ఏంటంటే, ఈ స్కూల్లో మరి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి అది మీరు నాకు ఇచ్చిన విలువ లేకపోతే నాకు వచ్చిందో నాకు తెలియదు, కానీ 7th నుంచి కూడా లీడర్షిప్ అనేది నాకు అలవాటైంది. 7th నుంచి కూడా ఇక్కడ చేయడం అలాగే జరిగింది. 4th క్లాస్లో కూడా, 10th కూడా మీ అందరితో కలిసికట్టుగా ఉండడానికి, ఎస్పీఎల్ కింద ఇక్కడ పనిచేయడానికి కూడా నాకు అవకాశం ఇచ్చారు. 7th ఒకటి ఏదైతే క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. అంటే ఒరిజినల్ గోల్డ్ కాదమ్మా, కాకపోతే అదొక మెడల్ అనేది ఒక అప్రిసియేషన్గా 7th ఒకటి, అలాగే 10th ఒకటి వచ్చింది. 7th నేను రావడం వల్ల అప్పారావుగా గోల్డ్ మెడల్ అనేది మిస్ అయింది కాబట్టి వాడికి తిరిగి వాడి మెడల్ని వాడికి అందజేద్దామని పాకెట్లో కూడా పెట్టుకొచ్చాను. వాడు వస్తే వాడికి ఇచ్చేస్తాను. మెరగిన అప్పారావు లేడు ఇక్కడ, ఎందుకంటే 7th వరకు వాడు ఉన్నాడు. జస్ట్ నేను వచ్చి వాడిది ఇది లాక్కెళ్ళిపోయినా అన్నారు. సరే వాడికి ఇచ్చేద్దామని ఇది కూడా తీసుకొచ్చాను. అలాగే బ్లాక్ అయిపోయింది రా, అప్పుడే కొంచెం బ్లాక్గా ఉంది. అంటే గోల్డ్ మెడల్, పేరుకు గోల్డ్ మెడల్స్ మా. అలాగే సోమశేఖరరావు గారు ఉన్నప్పుడు కూడా మనం చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. సార్ చేతుల మీదుగా నేను 2 సర్టిఫికేట్లు తీసుకున్నా. లాస్ట్ మనకి 10th క్లాస్లో ఫ్లోరెన్సా హెచ్ఎం ఎవరు ఫ్లోరెన్సే, నా దాని మీద అయితే సిగ్నేచర్ అదే ఉంది, మర్చిపోయి ఉండొచ్చు. అందరూ సోమశేఖరరావు గారు అంటున్నారు. సార్ 9th రిటైర్ అయిపోయినట్టున్నారు. 10th ఫ్లోరెన్స్ అని వచ్చారు. మనకి నా సర్టిఫికేట్ మీద సిగ్నేచర్ అవే ఉంది. అంటే నా వరకు అయితే ఇంకా మిత్రులందరూ కూడా దయచేసి ఒక్కొక్కరు వచ్చి మీ యొక్క సమాచారాన్ని తెలియచేయండి. ఆఖరిగా చివరిగా ఏదైనా ఉంటే తెలియచేద్దాము.
అలాగే మీ యొక్క సలహాలు సూచనలు విలువైన సమాచారం ఏమైనా ఉంటే పర్సనల్గా నాకు చేయండి. ఓకే, థ్యాంక్ యూ. 1 by 1 నేను పిలుస్తాను. సరే, ఇది మన అప్పారావు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చదువుకున్న 10th క్లాస్ వరకు అప్పారావు ఉన్నాడు అందులో. ఒక్కడే అప్పారావు ఉన్నాడు అందులో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినయ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినయ్, మాది కొమ్మర. ఓకే, కొమ్మర అంటే అక్కడ రాగిపోయాడు. హాయ్ అండి. అంటే వాళ్ళ అత్తయ్య గారు ఇక్కడ ఉన్నారంట. కాదు, ఓకే, అంటే వలసకి అత్తయ్య, వయసుకి అత్తయ్య కాదు. ఓకేనా? నా పేరు అవుతుందా? నా పేరు ఆయన పేరు తంగిబాబు, నాది కొమ్మర. ఇక్కడ వరకు రా. ఈ స్కూల్ పాల్గొల్లమ్మ వచ్చింది, పాలకృష్ణ. నా పేరు పోతురాజు, యానాలపల్లి నాగరాజు. సిగ్గుపడుతూ వస్తున్నారు నా పేరు చెప్తే. మన పార్టీలు ఏమవుతాయి ఇక్కడ, అందా ఒకటే పార్టీ. సీతారాముడు నేను కాదు. నెక్స్ట్ నా పేరు బొడబడ కనకాల, చిలకంబాడు అంటున్నాం. ఇక్కడ మీతో పాటు చదువుకున్నాను. కోటిపల్లి నారాయణరావు, సురేష్ అంటారు. చిన్నప్పటి నుంచి నేను చాలా కుదిరెక్కువ. ఓకేరా, థ్యాంక్ యూ. నేను ఇక్కడ 7th మీ అందరితో పాటు జాయిన్ అవ్వడం జరిగింది. 10th వరకు నేను ఇక్కడే చదివాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి వేరే ఊరు షిఫ్ట్ అవ్వడం, అక్కడే అది ఏదైతే ప్రోగ్రామ్ ఉందో బిజినెస్ అనేది అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నా. మళ్ళీ మీ అందరి కోసం తిరిగి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నెక్స్ట్ ఇంట్రడక్షన్ పూర్తి చేస్తాను. నెక్స్ట్ గుమ్మలూరి హేమసుందర లక్ష్మి కళ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గుమ్మలూరి హేమసుందర లక్ష్మి కళ. చెప్పేసాను అక్కడ సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ సీత, మా ఊరు కొమ్మర. మీతో పాటు 10th వరకు చదివింది. ఇప్పుడు ముంబై. మీరు వినిపించుకోవాలి. నా పేరు ఇందిరా ప్రియదర్శిని, ఒక్కడైనా పరిమాణం. లక్ష్మి మాది కొమ్మర. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు సుజాత, మాది కొమ్మర. నేను 9th వరకు చదివాను. ఆశా జ్యోతి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రత్నకుమారి. నేను 10th వరకు చదువుకున్నాను, మాది కొమ్మర. ఓకే, సోమశ్రీదేవి. హాయ్, నా పేరు నాగరత్నం, మాది కొమ్మర. భోజనాలు ఉన్నాయి కాబట్టి లేదు. సూర్యకుమారి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సూర్యకుమారి, మా చెల్లి కొమ్మర. మళ్ళీ వేరే కొమ్మర్లు కూడా ఉన్నాయి కదా, చాలా క్లారిటీ. కొమ్మరండి, నా పేరు లక్ష్మీ నరసింహ. ఓకే, పాటల కాంపిటీషన్ కూడా ఉంది. నెక్స్ట్ అది కాంపిటీషన్లో మళ్ళీ వద్దాము. నా పేరు ఎన్వి సుజాత, మాది కొమ్మర. అలా ఎవరో వచ్చి వాళ్ళు పెట్టుకుంటారు 20 years, 10 years, 15 years. హాయ్ ఫ్రెండ్స్, మా జల్లి కొమ్మర. నేను ఇక్కడ 10th వరకు చదివాను. కావాలి ధనలక్ష్మి. ఇప్పుడు
మిమ్మల్ని పేర్లు చెప్పమంటే మా సౌలభ్యం కోసం, ఎందుకంటే చాలా మంది మర్చిపోయాం కదా, దానికోసం మీరు పేర్లు చెప్పకపోతే అది సుబ్రహ్మణ్యం, ఆవిడ సుబ్రహ్మణ్యం అంటే ఇందాక పిలిచారు సుబ్రహ్మణ్యం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అవును సుబ్రహ్మణ్యం, 10th వరకు చదివా, పరిమళపాలి. చేసుకోండి. మీరు ఎప్పటి వరకు చదివారు? నా పేరు కృష్ణాంజలి, మా తమ్ముడు. నా పేరు దుర్గాదేవి, మా యావర్ సురేఖ కేపెంటపాడు. మా ఇంటి పేరు చెప్తా, దోలం సురేఖ. మళ్ళీ మనకి ఇబ్బంది. అందరికీ నమస్కారం, నా పేరు సునీత, మరి పరిమిళ. ఓకే, ఫైనల్గా హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీ సునీత. ప్రస్తుతం అయితే పి సునీత. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మాది అనాలపల్లి. కే సుబ్బలక్ష్మి, మరి కొమర. ఆయన ఎవరు వస్తారు చూడండి. సరే, కొండ వెళ్ళిపోతారు, ఎటువంటి ఏం లేదు. ఒకే మతం, ఒకే కులం, అంతే. ఏది వద్దు, ఏ అన్నా వద్దు. కాసేపు మన వాళ్ళ చాలు, తర్వాత చూద్దాం. ఏ అన్న కావాలనే తర్వాత చూద్దాం. ఏంటి, ఎలా ఉంటున్నాము, మన ఫ్యామిలీ స్థితిగతులు ఏంటి, మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఒకళ్ళిద్దరు 6th నుంచి ఇందాక మిస్ అయ్యాను. యాక్చువల్ నేను 7th వచ్చాను, నాకు తెలియదు. అలా ఒకసారి, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ ఎందుకు పిలిచామంటే, ఫస్ట్ ఏదైనా కొంచెం యాంగ్జైటీగా ఉంటుంది, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకసారి స్టేజ్ ఎక్కి దిగేశారు కాబట్టి మీకు ఆ భయం అనేది, ఫీలింగ్ అనేది పోతుంది. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి బాగుంటుందనే ఉద్దేశంతో సెకండ్ పార్ట్ పెట్టడం జరుగుతుంది. పార్ట్ 2. మీ పేరు, మీ ఇంట్రడక్షను, మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదివారు, నెక్స్ట్ ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏం ఇబ్బంది లేకుండా సైలెంట్గా పాటలో గట్రా త్రిబులర్ ఏం రాకుండా జస్ట్ అలా ఇంట్రడక్ట్ చేసేసి వెళ్ళిపోండి. ఓకే, అంటే ఫోటో అనుకున్నాం మనం. ఏంటంటే ఇప్పుడు ఫోటో దిగితే మనకి ఈవినింగ్ మన ప్రోగ్రామ్ అయ్యేటప్పుడు వాళ్ళు మన ఫోటో అందించే విధంగా అనుకున్నాం. 10:30 అనుకున్నాం. యాక్చువల్గా ఇంకొక 5-6 మనకు అందుబాటులో ఉన్నారు రావడానికి. ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తెలుస్తున్న విషయం చెప్పండి రా. నేను చేసినా టీచింగ్ దాని ఏముంది, నాకు చాలా మంది తెలీదు. రామచంద్ర, సురేఖ, సురేష్ చూసారు కదా, చాలా తెలుసు. సూర్యకుమారి, ధనలక్ష్మి, సుజాత, పిచ్చి కాదు కావాలి కావాలి ఎందుకు తెలుస్తుంది. ధనలక్ష్మి, అదే నాకు వీడు ఖచ్చితంగా వెనకాల ఎక్కడి నుంచో చూసినట్టున్నాడు. చూడలేదు, అసలు చూడలేదు. పేర్లు మర్చిపోండి, క్షమించండి. మేబీ నాకు అప్పుడు వాళ్ళతోనే నేను 10th ట్రావెల్ చేశాను, 6th to 10th. అంటే మధ్యలో స్టక్ అయినా నాకు తెలియదు కదా. మీరు ఆంటీస్ అయిపోయారు, మేము అంకుల్స్ అయిపోయాం, అంతే తేడా ఏం లేదు. అంతేగా
మీరు వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. చాలా చాలా అంటే 25 years అయిపోయింది మన 10th అయ్యి. ఎప్పుడు కలుసుకున్నాం లేదు ఎవరు మేబీ కలిసేవాళ్ళే కదా. ఎవరు వినయ్, ఎవరు అంజీ, శంకరం, ఎవరు చెప్పాలరా వీళ్ళందరూ ఎప్పుడూ కలిసారు. చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ప్రతి మిత్రులకి కూడా నా ఆత్మీయ స్వాగత సుమాంజలి తెలియజేస్తున్నాను. మరి దాదాపుగా 24 సంవత్సరాల తర్వాత ఈ అద్భుతమైన మధుర క్షణాన్ని మనం ఆస్వాదించడానికి, అనుభవించడానికి చాలామంది మిత్రుల కృషి ఉంది. మరి దానికి ఆద్యం పోసి ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి శ్రమించిన ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క కరకర ధ్వనులతో తెలియజేయవలసిన సంతోషం చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ కూడా ఎవరే ప్రోగ్రాం చేశారనేది చివరిలో చెప్తాను. అలాగే మిత్రులు చాలా కాలమైంది ఉదయం పోల్చుకోవడానికి కూడా కొంచెం పేర్లు అనేది తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే దాదాపు సుదీర్ఘకాలం 24 సంవత్సరాల తర్వాత మీరు కొంతమంది యానాల్పల్లి, కొమ్మర, పరిమళలో ఉన్నప్పుడు కూడా కలుసుకోలేకపోవడం, మేము ఇక్కడి నుంచి వేరే చోట్లకి వెళ్ళిపోవడం, అక్కడ నెక్స్ట్ కంటిన్యూ చేయడం అనేది జరిగింది. కాబట్టి మిత్రులందరూ కూడా ఒకసారి స్టేజ్ మీదకి వచ్చారు, అయిపోయింది. నీట్గా మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏంటి మీ పేరు, మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు, స్కూల్ నుంచి ఎప్పుడు లెఫ్ట్ అయ్యారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు, మీ ఫ్యామిలీ పరిస్థితి, మీరు ఎంతవరకు చెప్పగలుగుతారో అంతవరకు చెప్పి దిగండి. అలాగే ఇంకొక సజెషన్ ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రామ్కి మనం ఎవరైతే ఆడపిల్లలు, మగపిల్లలు కూడా వచ్చామో, గతంలో ఎవరైతే స్నేహితులుగా ఉన్నామో, ఇప్పుడు చాలా 24 ఏళ్ళు గడిచిపోయాం. ఎవరు వచ్చినా మనకు ఆడబిడ్డే. అందరు ఆడపడుచులు కూడా ఎలా వచ్చారో అంత నీట్గా, ఎవరికి ఏ మాట అనేది రాకుండా నీట్గా అంత నీట్గా ప్రోగ్రామ్ రన్ చేసుకుని, ఎవరు కోపగిచ్చుకోకుండా, చిన్నపుచ్చుకోకుండా మనం మాట్లాడే ప్రతి మాట, మీరు పలకరించే ప్రతి పలుకు కూడా మధురంగా ఉండే విధంగా చూసుకుని ప్రతి ఒక్కరు కూడా అందరినీ సంతోషంగా ఇళ్ళకి కలిపి, ఏదైతే ఇక్కడ మనం గడిపిన ఈ 40 నిమిషాల నుండి 50 నిమిషాల నుండి జీవితంలో ఎప్పుడు గుర్తు చేసుకున్నా అది ఒక మన మధురానుభూతిగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు వచ్చి మీ విలువైన సందేశాన్ని షార్ట్కట్లో అందరికీ అర్థమయ్యే విధంగా అందించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నాతో స్టార్ట్ చేస్తాను. నా పేరు అత్యం నాగ వెంకట మహేష్. నేను 6th వరకు మాకు ఏదైతే ఉంటున్నామో గోపాలపురం, అక్కడ సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నాను. ఇక్కడ మీ అందరితో పాటు చదువుకోవడానికి 7th క్లాస్లో ఇక్కడికి రావడం జరిగింది. 7th నుంచి 10th వరకు ఈ స్కూల్లో చదవడం, అనంతరం పెంటకోడ హై స్కూల్ గోయంకలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం, అది పూర్తి స్థాయిలో అవ్వలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం, దేవరపల్లిలో డిగ్రీ, అలాగే నా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా నేను ప్రైవేట్గానే చేశాను. తర్వాత జాబ్ చేశాను. ప్రజెంట్ బిజినెస్ చేస్తూ కేబుల్ ఒకటి ఉంది, వాటర్ ప్లాంట్, నెక్స్ట్ ఈ సిమెంట్ రోడ్స్ అవి ఏమైనా కాంట్రాక్ట్ వర్క్స్ ఉంటే వర్క్స్ కూడా చేస్తూ ఉంటాము. అంటే స్టాండర్డ్ అనే బిజినెస్ కాకుండా కంటిన్యూగా అన్ని బిజినెస్లు చేస్తూ అలాగా కంటిన్యూ చేస్తున్నాం. దాదాపుగా ఈ ఎంజీఎన్ఆర్ఈఎస్ డిపార్ట్మెంట్లో 18 సంవత్సరాలు చేశాను. మొన్న రీసెంట్గా అది రిజైన్ చేసి నా బిజినెస్నే కంటిన్యూ చేస్తున్నాను. శాలరీ మంత్లీ వచ్చి ఒక అన్నిటి మీద ఒక 60K వస్తుంది. ఒక 60,000 దాకా ఆదాయం ఉంటుంది మంత్లీ. ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్లో మరి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి అది మీరు నాకు ఇచ్చిన విలువ లేకపోతే నాకు వచ్చిందో నాకు తెలియదు, కానీ 7th నుంచి కూడా లీడర్షిప్ అనేది నాకు అలవాటైంది. 7th నుంచి కూడా ఇక్కడ చేయడం అలాగే జరిగింది. 4th క్లాస్లో కూడా, 10thలో కూడా మీ అందరితో కలిసికట్టుగా ఉండడానికి, ఎస్పీఎల్ కింద ఇక్కడ పని చేయడానికి కూడా నాకు అవకాశం ఇచ్చారు. 7thలో ఒకటి ఏదైతే క్లాస్ ఫస్ట్ వచ్చినందుకు గోల్డ్ మెడల్ ఇచ్చారు, అంటే ఒరిజినల్ గోల్డ్ కష్టమా, కాకపోతే అదొక మెడల్ అనేది ఒక అప్రిసియేషన్గా 7thలో ఒకటి, అలాగే 10thలో ఒకటి వచ్చింది. 7thలో నేను రావడం వల్ల అప్పారావుగా గోల్డ్ మెడల్ అనేది మిస్ అయింది కాబట్టి వాడికి తిరిగి వాడి మెడల్ని వాడికి అందజేద్దామని పాకెట్లో కూడా పెట్టుకొచ్చాను. వాడు వస్తే వాడికి ఇచ్చేస్తాను. మెరగిన అప్పారావు లేడు ఇక్కడ, ఎందుకంటే 7th వరకు వాడు ఉన్నాడు. జస్ట్ నేను వచ్చి వాడిది ఇది లాక్కెళ్ళిపోయిన అన్నారు. సరే వాడికి ఇచ్చేద్దామని ఇది కూడా తీసుకొచ్చాను. అలాగే బ్లాక్ అయిపోయింది రా, అప్పుడే కొంచెం బ్లాక్గా ఉంది, అంటే గోల్డ్ మెడల్, పేరుకి గోల్డ్ మెడల్స్ మా. అలాగే సోమశేఖరరావు గారు ఉన్నప్పుడు కూడా మనం చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. సార్ చేతుల మీదుగా నేను 2 సర్టిఫికేట్లు తీసుకున్నా. లాస్ట్ మనకి 10th క్లాస్లో ఫ్లోరెన్సా హెచ్ఎం ఎవరు ఫ్లోరెన్స్
ఫ్లోరెన్సే, నా దాని మీద అయితే సిగ్నేచర్ అదే ఉంది, మర్చిపోండి ఉండొచ్చు. అందరూ సోమశేఖరరావు గారు అంటున్నారు. సార్ 9th రిటైర్ అయిపోయినట్టున్నారు, 10th ఫ్లోరెన్స్ అని వచ్చారు. మనకి నా సర్టిఫికెట్ మీద సిగ్నేచర్ అవే ఉంది. అంటే నా వరకు అయితే ఇంకా మిత్రులందరూ కూడా దయచేసి ఒక్కొక్కరు వచ్చి మీ యొక్క సమాచారాన్ని తెలియచేయండి. ఆఖరిగా చివరిగా ఏదన్నా ఉంటే తెలియచేద్దాము. అలాగే మీ యొక్క సలహాలు, సూచనలు, విలువైన సమాచారం ఏమైనా ఉంటే పర్సనల్గా నాకు చేయండి. ఓకే, థ్యాంక్ యూ. 1 by 1 నేను పిలుస్తాను. మీరు ఇంట్రడ్యూస్ చేసుకుని ఎక్కడి వరకు చదివారో నాకు ఏదో క్లుప్తంగా. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినయ్. నేను ఇక్కడ 10th వరకు చదివాను. తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను తాడేపల్లిగూడెంలో. నాకు 2 పిల్లలు, పాప బాబు. ఇప్పుడు నేను ప్రజెంట్ సివిల్ సప్లై ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. ఎవరో రూల్స్ పాటించట్లేదు అక్క. రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఏదైనా ప్రోగ్రామ్. ఫ్యామిలీ గురించి మొత్తం చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ అసలు యాక్చువల్లీ మనం ఒక 10 years బ్యాకే కలుసుకోవాలి. మన దగ్గర ఓల్డ్ బ్యాచ్. అప్పుడు మనకి ఫోన్స్ కాంటాక్ట్స్ కూడా లేవు. ఇప్పుడున్న ప్రజెంట్ పిల్లలతో పోల్చుకుంటే మనకి అసలు ఏమీ తెలియదు. ఒక సైకిల్ ఇచ్చేవారు, కొందరు రెంట్స్ వచ్చేవాళ్ళం, కొందరు ఆ డొక్క సైకిల్ వేసుకొచ్చేవాళ్ళం. మనకు ఫుడ్ పెట్టి డిగ్రీ చదవడానికే మనకి ఒక 10,000 అయ్యేది. ఇప్పుడు పిల్లలు మారిపోయారు, స్కూల్స్ మారిపోయాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రొసీజర్ మారిపోయింది. సో పిల్లలైతే బాగానే చదివించుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వినయ్. మరి ఏమన్నా స్టార్టింగ్ ఒకళ్ళు కూడా వచ్చేయండి. ఫ్రెండ్స్ ఇంట్రడక్షన్ చెప్పకపోయినా పర్వాలేదు, మహేష్ పక్క నుండి మీ పేరైనా చెప్తాడు విజువల్ కోసం. అలా ఓకే, ఎందుకంటే ఇందాక ఆ క్యామ్ అనేది మనం పూర్తిగా చూసుకోవాలి. ఇది ఫుల్ వీడియో, మనం వీడియో కూడా సెట్ చేసుకుంటూ మీరు తింటూ మాట్లాడచ్చు. రండి. ఇప్పుడు లేరు, కొంతమంది సార్స్ కూడా మనం మిస్ అవ్వడం జరిగింది. ఉన్న మట్టుకు సార్స్ అనేది ఒక 7-8 పిలవడం జరిగింది. దాంట్లో డ్రిల్ మాస్టర్ గారు ఎక్కడ ప్రోగ్రామ్ ఉందని వెళ్తున్నారు. సాధ్యమైనంత వరకు మనకు వస్తే ఇప్పుడు తెలుగు మేడం గారు, అలాగే మన సోమశేఖరరావు గారు, మన 9th వరకు హెచ్ఎంగా ఉన్నటువంటి సార్ ఇద్దరు రావచ్చు. ఒక వాళ్ళు కూడా వస్తే మన తోచిన దానిలో చిరు సత్కార కార్యక్రమాలు చేసి వాళ్ళని పంపిస్తాము. ఇంకా మీలో ఎవరన్నా డ్యాన్సు అటువంటి ఏమన్నా ఉంటే వచ్చి ఒకసారి ఇక్కడ చెప్తే నేను దాన్ని కంటిన్యూ చేసి చేయొచ్చు. ఎందుకంటే చాలా చాలా పోలికలు కాదు కానీ చాలా వేరియేషన్ ఉంది. మనకే ఇప్పుడు తరానికే అది కాలం 24 ఏళ్ళు గడిచిందని కాదు కానీ అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఒకప్పుడు విద్యా వ్యవస్థ కానీ, మనం గురువుని పలకరించే విధానం కానీ, మనం మన తల్లిదండ్రులకి ఇచ్చే గౌరవం ఉండే కానీ, సమాజంలో ఉండే విధి విధానాలు కానీ, ఈ రోజుకి ఆ రోజుకి సమాజానికి ఎటువంటి కనీసం ఇంత పోలిక కూడా లేదు. ఒకప్పుడు ఏదన్నా ఉంటే గట్టిగా మాట్లాడుకుంటే ఫ్రెండో లేకపోతే గురూజీయే. అప్పుడు మనకి 2G లేదు, 4G లేదు, ఈ జీలే లేవు. నిజంగా మొబైల్ అనేది కూడా లేదు. మన పరిమళ గ్రామంలో ఏంటంటే అక్కడ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉండేది. ఆ ఊళ్ళో ఏదో 7-8 ల్యాండ్ ఫోన్స్ ఉండేవి. ఆ ఫోన్స్తో మాట్లాడడం తప్ప కనీసం ఒకళ్ళకొకళ్ళ కమ్యూనికేషన్ అనేది కూడా ఉండేది కాదు. ఇలా వెహికల్స్ వేసుకురావడం కానీ ఏం లేదు. యానాలపల్లి బ్యాచ్ అంతా అటు నుంచి నడిచి రావడం, కొమ్మర బ్యాచ్ ఇటు నుంచి, మేము అలాగా. లేదనుకుంటే మనకు అద్భుతమైన అవకాశం ఏంటంటే ఎప్పుడైనా ఒకరోజు పైకి చూసి మనకు స్కూల్ మానేయాలంటే వర్షం రావాలి. వర్షం వస్తే మధ్యలో జారి కింద పడిపోవడం కానీ మళ్ళీ వచ్చేవడం కానీ. దీనికి కాదని మళ్ళీ శ్రీకాంత్ వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ రోడ్ వేసిన తర్వాత మళ్ళీ మనకు అది వర్షం వచ్చినా తప్పని పరిస్థితుల్లో ఇటు రావాల్సి వచ్చేది. ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ప్లే గ్రౌండ్, చుట్టూ కన్స్ట్రక్టెడ్ పార్ట్ నీట్గా ఉంది. ఇటు రావడానికి ఉంది. ఇప్పుడు 2 చెరువులు కలిపేశారు, హ్యాపీగా ఉంది. వాళ్ళ చదువుకోవడానికి బాగుంది. కానీ టీచింగ్ వ్యవస్థ అనేది అప్పటికి ఇప్పటికీ చాలా వేరియేషన్ ఉంది. గురువు మీద చూపించే విధి విధానాలు కానీ, భక్తి శ్రద్ధలు కానీ ఇప్పుడు చాలా తక్కువ. అంటే ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ గురువులు కూడా కొంతమంది ఆ స్థాయిలో అనేది, ఎందుకంటే వాళ్ళు చదువుకున్న విద్యకి తగిన సంపాదన లేక కొంతమంది వేరే చోట్ల, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో ఇచ్చేంత ఆదాయం గవర్నమెంట్ స్కూల్స్లో రాక విద్యా వ్యవస్థ అనేది కొంచెం అటు ఇటుగా ఉంది. పిల్లలు కూడా అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చేసాయి. గతంతో పోల్చుకుంటే గతానికి ఇప్పటికి సంబంధం లేదు. ఎవరైనా కూడా ఇప్పుడు వచ్చినా ఇంట్లో ఎలా అడుగుతున్నారో పిల్లలకు కూడా చెప్పి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా కాదనకూడదనే పరిస్థితి ఉంది. కాబట్టి రోజులు మారుతున్నాయి, దాని తగ్గట్టు మనం మారుతున్నాము.
ఎవరో ఒకళ్ళు ఏదో కంటిన్యూ చేస్తే ఎవరో ఒకళ్ళు వస్తారని నేను చెప్తున్నాను. ఏరా తింటారా అయిందా మీ ఇద్దరికి? ఇప్పుడు దా తింటారా ఈ నలుగురు? అందరికీ మీ రోల్ నెంబర్స్ గుర్తున్నాయా? రోల్ నెంబర్స్ గుర్తున్నాయా? ఆడ ఒకటే నప్పరా ఒకటికే తెలుసా? అటెండెన్స్ రిజిస్టర్లో ఫస్ట్ ఎవరు చెప్పండి? 10th క్లాస్లో అటెండెన్స్ రిజిస్టర్లో ఫస్ట్ ఎవరి పేరు? కాదు, ఓకే వెళ్ళానమ్మా, బాగా చెప్పేసాము. ఫస్ట్ సెకండ్ ఫస్ట్ ఎవరు? ఎవడాడు? అడ్డగారు ఎవరు ప్రసాద్? అయితే రావాలి. ఫస్ట్ వచ్చినోడే ఇక్కడ రావడానికి మాట్లాడడానికి అవకాశం కల్పించాము. మన అటెండెన్స్ రిజిస్టర్లో ఎవరున్నారు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వారికి మీ అందరూ కూడా మీ మీరు అందరూ వస్తే మమ్మల్ని ఒకసారి మాట్లాడదాం. అదే మాట్లాడమంటారు కదా దాని గురించి. అయితే నేను బీఈడీ కంప్లీట్ చేశాను. తర్వాత మ్యాథ్స్ ఫ్యాకల్టీ కూడా టీఎస్లో పనిచేశాను. అయితే కాపుంది నేను వ్యవసాయంలోనే ఉన్నాను సార్. పైకి వచ్చి మాట్లాడరా, కింద కాదురా, పైకి రా. 9th ఆఫీస్ ఉంటాను నేను. మా వచ్చేటప్పుడు వెళ్తామా? వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు విల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా సరే, స్వాగత సుమాంజలి తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. కళ ఒకసారి వైపు నుంచడము. తమ్ముడు కావచ్చు.
వెనక్కుంటాను వెనక్కోండి ఇంకా బ్యాక్ వచ్చి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. మా యొక్క కోరికను మన్నించి ఈరోజు మా ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి మీకు सेव्यमूर्धनि कीर्णलोचने भावबीजगण्यवाहिनी नित्यनूतने मलयजहासहास्य विनिमयमुखललित सात्विके सरसिज वीक्षणाक्ष विरचित काव्यकथन नायिके प्रभकलित विभव शुभचलित विभुत संस्तुत्य भूमिका मलुपु कनपडनि मुनुपु ఎదురవని జగతి చేరింది తెలియక నిజమనుకునే క్రీనీడలే అడుగడుగునా ఉంటాయని తెలుపదు కదా ఓ పాఠమై చదువే నిలకడనే ఆ మాటగే నిలబడమనే అర్థం అని అతి సులువుగా అనిపించదే బ్రతుకే భ్రమలమై కాన భ్రమణమే చేసి భ్రమరమవుతుంది కాలమే అడుగు తడబడక నేర్చుకొను నడక దాటుకొస్తుంది కాలమే వెలుగు జిలుగుల్లో వెలిగిపోలేక వెలిగి వస్తుంది చీకటే కలుసుకున్నంత కలిసిపోకంటూ మనకు చూపేను బాసటే జారే జారే నిర్రాళ్ళపై ప్రయాణమే ఈ జీవితం పరాకనే తెర దాటితే జయం సదా దేవరాజ గమ బమ బని బమ గమ బమ దేవరాజ బమ బని బమ బని బమ ప గమ సగని సగ గమ గమ గప గప గని గని గ సగ 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 సని సగ సని స పని మ ప గమ 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 గ దేవరాజ గగ జమ గ జని సగ బమ తి బమ గమ గగ జమ గ జని సగ బమ పచ్చని స బ గగ జమ గ జని సగ బమ తి బమ గమ గగ జమ గ జని సగ బమ పచ్చని స బ సమ గమ సగ ని జని సగ మ బమ గమ గమ బమ గమ సగ గమ బని బమ మరి మరి మ గమ గమ బని పచ్చని స బని బమ గమ బని మ బ గా సైలెన్స్. నాకు ఈ పూట చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది యాదృచ్ఛికమో లేకపోతే నా అదృష్టమో తెలియదు, కానీ ఇక్కడ మీరందరూ కూడా ఆత్మీయ కలయిక అని పెట్టుకున్నారు. అది మీ ఆత్మీయ కలయిక నాకు కూడా ఇప్పటికి ఏంటంటే 25 సంవత్సరాలు
తర్వాత నేను రిటైర్మెంట్ అయ్యి 25 సంవత్సరాలు. అది కూడా ఇక్కడ ఈ ఆత్మీయత ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఎక్కడైతే ఆ రిటైర్మెంట్ చేశానో అదే ప్రదేశంలో కూడా జరగడం కలవడం అది నాకు బాగా కనిపించింది. నాకు చాలా ఆనందంగా కూడా ఉందన్నమాట. అది నాకు చాలా 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 ఆనందంగా ఉంది. తర్వాత సాధారణంగా నాకు వృత్తులు సమాజంలో చాలా ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ఉపాధ్యాయుడు తర్వాత వైద్యుడు అనేవి రెండు చాలా గౌరవనీయమైన వృత్తులుగా పరిగణించవచ్చు మనం. అందులో ముఖ్యంగా ఉపాధ్యాయుడు అనేటటువంటిది అందరికీ కూడా ఇంచుమించు జీవితంలో తప్పనిసరిగా అవసరం ఉండేటటువంటిది, పరిచయం ఉండేటటువంటిది. అందుకనే మన వాళ్ళు మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ వాళ్ళతో సమానంగా ఆచార్య దేవోభవ అనేటటువంటి మాట కూడా చేర్చారు. అటువంటి వృత్తి మాకు లభించడం అది మాకు చాలా ఆనందం. దాన్ని మేము చాలా విజయవంతంగానే నెరవేర్చాలని చెప్పి నేను అనుకుంటున్నా. అదే మాకు జీవితంలో ఎంతో గర్వకారణమైనటువంటి విషయం నిజానికి. ఇందులో ముఖ్యంగా నేను మొత్తం 33 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తి చేశాను. అందులో ఒక 5 సంవత్సరాలు తప్ప మిగిలినంతా కూడా ఇంచుమించు మన ఈ పాఠశాల స్థాపించినటువంటి మూర్తిరాజు గారి సంస్థ పాఠశాలల్లోనే నేను చేశానన్నమాట. అది కూడా నాకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇంకా తక్కువ, కానీ ఆ మెయిన్ లైన్లో అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ మూర్తిరాజు గారి సంస్థ స్కూల్స్ అంటే అక్కడ చాలా ప్రత్యేకమైన స్కూల్స్. అక్కడ క్రమశిక్షణ అటు ఉపాధ్యాయుల్లోనూ వాళ్ళని బట్టి ఈ విద్యార్థుల్లోనూ కూడా ఉంటుందని చెప్పి మంచి పేరు ఉందన్నమాట. అటువంటి చోట చేసినటువంటి నాకు ఆ భావాలు నాలో కూడా చాలా వరకు ఉండిపోయి అవే నేను ఇక్కడికి ప్రధానోపాధ్యాయుడిగా వచ్చిన కొద్ది కాలం అయినప్పటికీ కూడాను అవి కూడా నాకు ఉపయోగించినవి. అవి అమల్లో చేయడానికి చాలా వరకు నేను ప్రయత్నించాను. అంటే నిజానికి ఆ ఖ్యాతి నాది కాదు. నిజానికి నా ఒక్కడి వల్ల ఏ పని కూడా జరగదు ఎక్కడ కూడా, ఏ సంస్థలో అయినా సరే. నా సహచరులు నాకు ఆ సమయంలో నాకు ఎంతో తోడ్పడ్డారన్నమాట. ఏదైనా ఒక యుద్ధం జరిగినప్పుడు నిజానికి పోరాడేది సైనికులైనప్పటికీ రాజుగారు గెలిచారు అని చెప్పి అంటారు. అట్లాగే ఇక్కడ కూడా నాకు నేను బాగానే పనిచేశాను ఇక్కడ అని చెప్పి నేను అనిపించుకోగలిగాను. అది నా అదృష్టం. ఎందుకంటే ఇక్కడ నేను చేరిన కొత్తలోనే ఉపాధ్యాయులు అనుకుంటే ముఖ్యంగా ప్రధాన ఉపాధ్యాయులు ఇక్కడ సరిగ్గా వచ్చేవారు కాదని అది అనుకునేవారు. మరి అటువంటి ఇది నేను చాలా ఆశ్చర్యపోయాను, నిర్ఘాంతపోయాను నిజానికి. అటువంటి మాట ఎక్కడ వినపడకూడదని చెప్పి నేను చాలా రెగ్యులర్గా ఎప్పుడు కూడా కనీసం ఆలస్యంగా కూడా ఎప్పుడు లేకుండా ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తూ ఉండేవాడిని, పొరుగురు నుంచి అయినా కానీ. అట్లాగే అంత క్రితం మామూలు పాఠశాల వ్యవధిలోనే కాకుండా మాకు ఇదివరకు ఆ పాఠశాలల్లో నేను పనిచేసిన పాఠశాలల్లో ఇంకా పాఠశాలకి ముందు సమయంలోనూ తర్వాత కూడాను అదనపు తరగతులు నిర్వహించేవాళ్ళం. అది కూడా నేను అమలుపరిచాను ఇక్కడ. అది నాకు చాలా ఉపయోగపడింది. ఎందుకంటే ఆ తర్వాత నేను ఇక్కడ చేసినంతకాలం కూడాను 2 సంవత్సరాలు కూడా ముఖ్యంగా ఆ 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం చాలా చక్కగా పెరిగింది. కాబట్టి ఇందుకు నేను ఒక్కడి వల్లే అంతా కూడా చెప్పాను కదా, అది నా సహచరుల ఇది కూడా దానికి నాకు ఎంతో తోడ్పడింది అన్నమాట. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే నా సందర్భంలోనే పిల్లలు ఎప్పుడు అనుకుంటూ ఉండేవారు ఎక్స్కర్షన్ అనేటటువంటిది ఎప్పుడు ఇక్కడ జరగలేదండి అని మాట మధ్యలో ఒకసారి చెప్పాను. అది నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను తాడేపల్లి కూడా స్కూల్లో చేసినప్పుడు కూడా అక్కడ 2 సార్లు కాబోలు ఎక్స్కర్షన్స్కి వెళ్ళాం. అట్లాగే నేను నారాయణపురం స్కూల్లో చేసినప్పుడు 5-6 సార్లు కనీసం అక్కడ ఎక్స్కర్షన్స్కి అక్కడ అప్పారావు గారిని చెప్పి ఆయన ఇటువంటి వాటిలో చాలా ఉత్సాహంగా ఉండేవారు. అట్లా తీసుకెళ్ళి ఎన్నో చోట్లకి వెళ్ళొచ్చామన్నమాట. అటువంటి ఇక్కడ కూడా అంటే ఇక్కడ అడిగితే అందులో చాలాసార్లు ప్రపోజల్ వచ్చిందండి, డబ్బులు కలెక్ట్ చేశారు కూడా చివరి నిమిషంలో అవి మళ్ళీ పిల్లలు తిరిగి చేశారు అని చెప్పి అన్నారు. మరి అటువంటి మాట మళ్ళీ జరగకూడదని చెప్పి నేను అది పూర్తిగా నెరవేర్చే వరకు నేను పట్టుబట్టి ఇక్కడ ఆ సంవత్సరం ఎక్స్కర్షన్ తీసుకెళ్ళడం కూడా జరిగింది. అక్కడ కూడా నేను చెప్పింది అదే. ఎందుకంటే ఇదివరకు పిల్లల్ని తీసుకెళ్ళడం అంటే నిజానికి పైవారి నుంచి ఇక్కడ పేరెంట్స్తో కూడా ఎంతో బాధ్యత ఉందన్నమాట నాకు.
ముందు గవర్నమెంట్ రాసి మేము ఫలానా చోటకి ఫలానా రోజుల్లో వెళ్తున్నాం, ఇంతమంది వెళ్తున్నాం, వాళ్ళతో పాటు ఇంతమంది టీచర్స్ వెళ్తున్నాం అవన్నీ గవర్నమెంట్ రాసి విద్యాశాఖకి వాళ్ళ అనుమతి కూడా తీసుకోవాలి ముందు. అది అట్లా ఉంచి మళ్ళీ పిల్లల్ని బాధ్యతగా తీసుకురావడం, పేరెంట్స్కి అప్పగించడం అదొక ముఖ్యమైన బాధ్యత. వీటిల్లో ముఖ్యంగా ఇక్కడ ఆడపిల్లలను కూడా వెంట పెట్టుకెళ్ళడం అనేటటువంటిది నాకు చాలా మరింత బాధ్యత. ఎందుకంటే ముఖ్యంగా ఈ విషయంలో నాకు పుష్పాయనాడ గారు ఎంతో సహకరించారు. మరి ఆడపిల్లలు సేవలు చేస్తే ఆడపిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు ఒప్పుకోరన్నమాట. మరి ఆవిడ రావడం వల్లే అదంతా కూడా ఎంతో విజయవంతంగా జరిగింది. ఇటువంటివన్నీ కూడా ఇక్కడ జరగడం నాకు ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. చెప్పాను కదా మళ్ళీ ఒకసారి, ఇక్కడ నా రజతోత్సవ వేడుకలాగా ఇది ఉంది. ఇది ఏర్పరిచినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీరు ఏదైతే గుర్తు చేశారో, మీరు రిటైర్మెంట్ అయ్యి ఈ 25 సంవత్సరాల వసంతోత్సవాన్ని కూడా మా అందరి ముందుగా మా తరఫున ఇక్కడ సెలబ్రేట్ చేయాలని మేము అనుకుంటున్నాము. దయచేసి ఇంకొక ఇద్దరు వచ్చి సార్కి ఆ వేడుక కూడా ఇక్కడ చేద్దాము. అలాగే ఎస్కర్షన్ అనేది సార్ గుర్తు చేశారు. మా ప్రియమైనటువంటి హెడ్ మాస్టర్గా నేను ఆయన దగ్గర పనిచేశాను. అంచేత ఎంతో సంతోషంగా మరి నేను పనిచేశాను. అంచేత ముందు ఆయనకి భగవంతునికి వందనాలు. ఎందుకంటే నాతో పనిచేసిన వాళ్ళు చాలామంది మరి కాలం చేశారు, ఆ భగవంతుని దగ్గర చేరారు. కానీ మేము కేవలం ఆ దేవుని యొక్క కృప వల్లే మేము ఇలా సజీవ లెక్కలో ఉన్నాం. కరోనాలు దాటుకొని అన్నీ దాటుకొని అంచేత ముందు ఆ భగవంతునికి వందనాలు చెల్లిస్తూ, తర్వాత ముఖ్యంగా మరి మా గురువు గారు, నిజంగా చెప్పాలంటే మా గురువు గారే, ఆయనకు కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. ముఖ్యంగా మరి 10 సంవత్సరాలు 10 ఇయర్స్ అలా కాదు నేను పనిచేసింది 10 ఇయర్స్లో మరి 10 సంవత్సరాల్లో మరి ఎంతో చక్కని మరి నాకు సహకారాన్ని ఇచ్చారు ఈ పిల్లలందరూ. వాళ్ళ నేను నా విద్యార్థులు అనను, నా కుమారులు నా కుమార్తెలుగానే భావించాను వాళ్ళని. అంచేత వాళ్ళకు కూడా దీవెనలు, వాళ్ళు ఇంకా అభివృద్ధి పదంలో సాగాలి. మరి మీ పిల్లల యొక్క ఫ్యూచర్స్ మంచి జాబ్స్ తెచ్చుకోవాలి.
మీరు మంచి తల్లిదండ్రులుగా మీ బాధ్యతలు నెరవేరుస్తూ గుడ్ ఫ్యూచర్ మీకు అందరికీ అందించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ఫస్ట్. తర్వాత మీరు రాసినటువంటి అది చాలా నచ్చింది నాకు. మన గురువుల ఆశీస్సులని, స్నేహితుల సాన్నిధ్యాన్ని మరోమారు ఆస్వాదించే ఈ క్షణం అమృత తుల్యం. చూసారా, మరి అమృతం తాగిన వాడికి మరి ఉండదంట కదా, చావు అనేది ఉండదు. అంచేత అంటే మనం మరణించే వరకు కూడా మీ జ్ఞాపకాలను మేము గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నాకు నిజంగా మరి మేము ఎప్పుడు కూడా ఇలా పాదాలు కడిగించుకోవడం, పెళ్ళిళ్ళు అల్లుడికి కడుగుతారు కదా, మా పాదాలు ఎవరు కడగరు. మా పాదాలు మీ శిష్యులు అనమాట, మీరే కడిగారు నా పాదాలు. అందుచేత అది కూడా ఒక గర్వకారణమే. మరి పాదాలు కడిగిన చేత గురువులుగా మేము ఉన్నామంటే మరి ఎంత అదృష్టం చేసుకుంటేనే కానీ ఆ భాగ్యం రాదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నాకు ఒకటి బాగా గుర్తుకొచ్చి చాలా తక్కువ వచ్చింది. ఎందుకంటే May 3 మాకు మ్యారేజ్ అయ్యి 50 years అయింది. మొన్న సంవత్సరం May 3 మా వివాహమే 50 years అయితే మేము ఫంక్షన్ చేసుకోవాలనుకున్నాం, అందరిని పిలుచుకుని, పిల్లల్ని చుట్టాలని. కానీ అనుకోకుండా మా రెండవ బాబు వైజాగ్లో తను ఇంజనీర్ డివిజనల్ మేనేజర్ అయిపోయాడు. కొత్తగా నేవల్ బేస్లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. వాడు కొత్తగా జాయిన్ అయ్యి వాడు చాలా డ్యూటీ మైండెడ్. ఇంటి దగ్గర ఉన్నా సరే న్యూస్ ఫీల్డ్లో కూడా చాలా చోట్ల పనిచేస్తాడు. అక్కడ ఎండలో తిరిగి బాగా భోజనం టైంకి చేయక వాడికి వడదెబ్బ కొట్టేసింది. వడదెబ్బ కొట్టేస్తే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అడ్మిట్ చేశాక దేవుని దేవలు బాగున్నాడు. ఇప్పుడు ఒక 4 days హాస్పిటల్లో ఉంచారు. అంచేత కరెక్ట్గా May 1 మేము అక్కడికి వెళ్ళాము. May 3 అక్కడే ఉన్నాం. అయితే వాళ్ళు ఏదో కేక్ కట్ చేయించారు అనుకోండి, 50 సంవత్సరాలు అని చెప్పి ఇంట్లో. ఇంకా అలా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోం కదా. అంచేత నాకు ఇది 50 సంవత్సరాల వివాహ మహోత్సవాలు కాకపోతే పక్కనే మా వారు లేదనుకోండి, లేకపోయినా కూడా అంచేత అది నాకు గుర్తుకొచ్చి నిజంగా ఆనంద బాష్పాలు అనాలో కన్నీళ్ళు అనాలో నిజంగా చాలా దక్కువచ్చాడు. అప్పుడు చేయించుకోకపోయినా మీ అందరి చేత నేను 50 సంవత్సరాల వివాహ మహోత్సవం చేయించుకున్నాను. అంచేత అదొక ముఖ్యమైనటువంటి మరి సంఘటన. ఇప్పుడు ఇంకా చాలా అదే మాస్టర్ బుక్ చేశారు కదా, హెడ్ మాస్టర్. అందరం కలిసి వెళ్ళాము. మరి మీలో ఎంతమంది వచ్చారో తెలీదు. ఎక్కడికి? విశాఖపట్నం. అప్పుడు మా చిన్నాన్నగారు పోర్ట్లో పనిచేస్తున్నారు. ఆయన పర్మిషన్ తీసుకుని మనల్ని అందరినీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ షిప్లోకి తీసుకెళ్ళారు లోపలికి. అన్నీ చూపించారు. ఆయన కూడా కాలం చేశారు. అయితే వీళ్ళందరూ అలా తిరగడం, అరకు వ్యాలీలో అందరూ వాంతులు చేసుకుని అక్కడ పడుకోవడం, కూర్చోవడం. వీళ్ళందరికీనేమో వాళ్ళని చూసి నాకు వాంతులు. నిమ్మకాయలు దగ్గర పెట్టుకుని అవన్నీ ఒక్కొక్కరికి నిమ్మకాయ పిండి నోట్లో పిండి వాళ్ళకి నిమ్మకాయలు ఇచ్చి వాళ్ళు సేద తీర్చి అలాగా కనీసం అది నైట్ టైం మళ్ళా అందరూ కళ్ళు తిరిగి పడిపోవడమే, అందరూ నిమ్మకాయలు తాగడమే, వాంతులు చేసేసుకోవడమే. అంచేత మీకు గుర్తుందో లేదో కానీ నాకు చాలా బాగా గుర్తు. అంచేత అదొక ముఖ్యమైనటువంటి ఘట్టం మనం చేసినప్పుడు. ఇంకా చెప్పాలంటే మరి చదువే అనుకోండి, ఒకసారి డస్ట్తో కొట్టాను, ఎవరినో గుర్తులేదు. ఆ డస్ట్తో కొట్టినప్పుడు కొంచెం దెబ్బ తగిలింది. 2 రోజులు స్కూల్కి రాలేదు. ఏదో చేస్తున్నాడు, ఏదో చేస్తాక అయిపోయింది అనమాట. ఎవరినో గుర్తులేదు నాకు. ఆ డస్ట్తో కొట్టినప్పుడు కొంచెం దెబ్బ తగిలింది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ వస్తే అప్పుడు అదే నేనే అన్నాను, లేదండి పొరపాటుని వాడు అల్లరి చేస్తున్నాడు అని చెప్పి కొట్టానండి. పర్వాలేదు మేడం అన్నారు. అంచేత గుర్తులేదు నాకు ఎవరు. అదొక్కటే సంఘటన గుర్తు, కొట్టడం అనేది. కానీ అల్లరి చేస్తే కొట్టేదాన్ని, సరిగ్గా వ్యాకరణం చెప్పకపోతే అందరికీ 2 జడలు దిగు సమాసం అంతే. తర్వాత మీకు సినిమా యాక్టర్ గుర్తుందా? ఊహ, ఉత్ప్రేక్ష అంటే ఊహ, సేమ్ అంతే, అదే తప్ప. తర్వాత మీకు ఏ హీరోయిన్ ఇష్టం? శ్రీదేవి ఇష్టం. అయితే పలానా సుజాత శ్రీదేవిలా ఉంది, అది ఉపమాలంకారం. అంటే ఎవరు కూడా ఇప్పుడు రోడ్డు మీద కనబడి ముసలోళ్ళు అయిపోయి మేము పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు కనపడి మేడం గారు ద్వంద్వ సమాసం గుర్తుందని అంటారు నన్ను. ప్రతి ఒక్కరు అది గుర్తు చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ కూడా అప్పుడు మేకప్ మ్యాన్ లేదు, ఇప్పుడు అందరూ మేకప్ మ్యాన్ వచ్చారు. వరుసగా కోలాటం వేసే వాళ్ళని నిలబెట్టేదాన్ని, గర్ల్స్ని వరుసగా నిలబెట్టేదాన్ని. అప్పుడు 2 అమ్మాయిలు వచ్చేవారు అనమాట. 2 అమ్మాయిలకి ఒకళ్ళకేమో ఫెయిర్ అండ్ లవ్లీ ఇచ్చేదాన్ని, ఇంకొకరికేమో పింక్ పౌడర్ ఇచ్చేదాన్ని, ఇంకొకరికి లిప్స్టిక్. ఒకళ్ళేమో ఫెయిర్ అండ్ లవ్ వరుసగా రాసుకుంటే వెళ్ళిపోయేవారు, ఇంకొకటేమో పౌడర్ రాసుకుంటూ వెళ్ళిపోయారు, ఇంకొకరు లిప్స్టిక్ రాసుకుంటూ వెళ్ళిపోయేవారు అనమాట. అట్లాగా ఈ కోలాటాలు, ఈ పాటలు నిజంగా ఇదొక. అయితే నేను ఎంత
మరి అంటున్నారు కదా మేడం గారు మారలేదని, నా జుట్టు కూడా తెల్లబడలేదు. ఎందుకంటే ఇంట్లో మందార పూలు పెంచుతాను, మందార పూలు ఇవన్నీ కలిపి రాసుకుంటాను అనమాట. అందువల్ల ఇంకా నేను డై అనేది ఇంకా లేదు, వేయలేదు. ఇప్పుడు కొంచెం కొంచెం తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్య కారణం హ్యాపీనెస్. నాకు 21వ సంవత్సరంలో జాబ్ వచ్చేసింది. డిగ్రీ చేశాను, ఎస్పీడబ్ల్యూ కాలేజ్ తిరుపతిలో డిగ్రీ చేశాను సాంస్క్రిట్ తెలుగుతో. చేస్తే ఆ రిజల్ట్ రాకముందే నాకు గ్రేడ్ 2 తెలుగు పండిట్ ఇచ్చేసారు. ఎక్కడ ఏలూరు దగ్గర శనివారపేట. 75లో జాబ్ వచ్చింది. 76లో నా మ్యారేజ్ అయిపోయింది. 77లో బాబు పుట్టేశాడు. మా అత్తగారికి ఒక్కరే బాబు అంచేత 3 మగపిల్లలు, ఆవిడకి ఆడపిల్ల కావాలని అంచేత 4th ఆడపిల్ల పుట్టింది అనుకోండి. అప్పుడు నేను ఒకసారి దేని గురించి, కుటుంబ నియంత్రణ గురించి చెప్తున్నాను. వ్యాసం చెప్తుంటే ఒకళ్ళు లేచి, మేడం గారు మాకు కుటుంబ నియంత్రణ, మీరు 4 పిల్లల్ని, మీకు 4 పిల్లలు ఎలాగా అలా చేస్తాను అడిగాను. ఎవరో అమ్మ బాబు ఇంత క్వశ్చన్ వేసాడు ఎలాగలిగాడు అనుకుని నేను నవ్వుకుని, బాబు అప్పుడు కథ అంతా చెప్పుకొచ్చాను. మా అత్తగారు ఒక్కడే కొడుకు, ఆవిడకి ఆడపిల్ల కావాలంటే 3 మగపిల్లలు అయిపోయారు. అంటే ఏదో అతి కష్టం మీద దేవునికి ఏదో పుణ్యాలు, పూజలు పునస్కారాలు అన్నీ చేస్తారు కదా, మీరు అవన్నీ చేస్తే అప్పుడు ఆడపిల్ల పుడితేనే కానీ ఆపరేషన్ చేయొచ్చు అని అన్నారు మా మామగారు. ఆయనదే పెత్తనం అంతా, మా అత్తగారిదే పెత్తనం. సంవత్సరానికి 10 చీరలు కొనేవారు. ఆవిడకి మాకు నవే కట్టుకోవాలి. ఒక షాప్కి వెళ్ళి కొనుక్కోవడం కానీ లేదు, స్కూల్కి వెళ్ళి ఇంటికి రావాలి. అంత క్లిష్టమైన పరిస్థితుల్లో నేను జాబ్ చేసి పిల్లలందరినీ చదివించుకుని, అయితే మీకు చెప్పేది ఏంటంటే ఏదైనా మనం సర్దుకుపోవాలి. ఫస్ట్ అది కావాలి. అత్తగారితో కానీ, పేరెంట్స్తో కానీ, భర్తతో కానీ, ఆడవాళ్ళు మనం చేయాల్సింది ఏంటంటే సర్దుకుపోవడమే, అంతే. దానివల్ల నేను సుఖపడ్డాను. ఆవిడ చాలా, మా వారు ఆవిడకే విలువ అనమాట. నాకు అసలు ఏమీ విలువ లేదు, కానీ ఆవిడ మాటను పాటించారు కాబట్టి అది హ్యాపీగా ఉన్నాను. ఏదైనా గొడవ పెట్టుకుంటే ఒక్కరే కదా, అదొక హ్యాపీనెస్ కారణం. 86 సంవత్సరాలు బతికారు ఆవిడ. 86 ఇయర్స్, 75 నుంచి ఆవిడ 86 ఇయర్స్ వరకు నాతో పాటే. ఇంకోటి స్కూల్లో కూడా ఎప్పుడు కూడా ఒక టీచర్గా కాకుండా ఒక ఫ్రెండ్గా పిల్లలతో, తర్వాత హెడ్ మాస్టర్స్తో కూడా ఒక అసిస్టెంట్గా కాకుండా ఒక స్నేహితురాలుగా, అలా 75 నుంచి నేను చేసిన స్కూల్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఎవరు కూడా నచ్చిపోదు. అత్తిల్లో 8 ఇయర్స్, తర్వాత పరిమళ, అత్తిల్ నుంచి పరిమళ వచ్చాను. వడలి ఫస్ట్ 75లో మ్యారేజ్ అయింది. మా మామయ్య గారు ఏం చేశారంటే అక్కడ హిందీ పండిట్, తెలుగు పండిట్ని నేను వెళ్ళే ప్లేస్కి పంపించి నన్ను ఆడ స్కూల్కి తెప్పించుకున్నారు. మ్యూచువల్ ఇచ్చుకున్నారు. మా మామగారు హెడ్ మాస్టరు, మా అత్తగారేమో 2nd గ్రేడ్ టీచరు, నేను తెలుగు పండిట్. 3 ఒకే స్కూల్లో 10 సంవత్సరాలు పనిచేసాం. అయితే నాకు ఎప్పుడైనా లీవ్ శాంక్షన్ చేసేవారు కదా, నేను లీవ్ పెట్టినప్పుడు ఎందుకు పెడుతున్నావు లీవ్ అని తోసేసేవారు. అంటే కోడలికి లీవ్ ఇస్తే ఏమని అనుకుంటారని. అయితే అప్పుడు కూడా చాలా కఠినమైందని నేను అనుభవించాను, కానీ ఏది కూడా చాలా ఈజీగా తీసుకున్నాను. అంచేత నేను ఇలా ఉండడానికి కారణం ఏంటంటే సర్దుకుపోవడం, అదొక్కటే. రెండోది, మనం ఉన్న చోట మనం హ్యాపీగా ఉండాలి, ఇతరులని సంతోషపెట్టాలి. అంచేత నాకు పెద్ద బ్యాచ్ ఉంది, 10 మంది మేము లేడీస్. అంచేత 10 మంది ఎప్పుడు కూడా వారానికి ఒకసారి, అంటే కిట్టి ప్రాక్టీస్లు అలాంటివి కాదు. మేము ప్రేయర్స్ పెట్టుకొని 10 మంది కూర్చొని ఎవరైనా సిక్ అయితే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాం. అందరూ మా ఇంటికి వస్తారు, ఇంకొక ఇంటికి. ఎందుకంటే మేడం గారు అయితే హ్యాపీగా అన్నీ చెప్తారని. మీకు చెప్పేది ఏంటంటే గైడ్స్కి మగాళ్ళకి కాదనుకోండి, వాళ్ళకి ఎలాగో తప్పకుండా మీ విధేయులే కదా, మన విధేయులే కాబట్టి వాళ్ళు మీ మాట వింటారు. మీరేం చేయాలంటే పిల్లలు కూడా ఎప్పుడు కూడా తిట్టకూడదు, ఏ మాట కూడా వాళ్ళు దీవించాలి. అరే ఏంటి ఇలా చేస్తున్నావు, ఏంటి ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు, వాళ్ళు ఎప్పుడు మన నోటితో శపించకూడదు. కొంతమంది అంటారు కదా, నీకు చదువు రాదు, నువ్వు ఇలాగ అయిపోతావు, అలా ఎప్పుడు అనకూడదు. మనం చేసే పనులు అవి. వాళ్ళు ఏమి చదువు రాకపోయినా సరే, మా 4వ వాడు అయితే వాడు 3వ వాడు అనమాట. వాడిని హోటల్ మేనేజింగ్, వాడు తెలివైనోడు కాదు, పెద్ద లీడర్ అనమాట. 4గురిని ట్యూషన్ చెప్పి వాళ్ళు అలా కూర్చోబెట్టి కిందకి వెళ్ళిపోయేవాడు. పాస్ కానీ వాడు వచ్చేవాడు కాదు, 2 వెంటబెట్టి మనం తీసుకొచ్చేదాన్ని. కానీ వాడిని చాలా జాగ్రత్తగా, వాడి పాయింట్లన్నీ నేనే కంఠస్థం చేసుకుని ఆర్ట్స్లో వాడిని అలా చదివిస్తే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేసి ఓన్లీ ఇంటరే MBA చేశాడు. చేసి ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిపోయాడు. అంచేత మన దీవెనలే పిల్లలకి దీవెనలు, అదనమాట. అంచేత మీరు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది అది సర్దుకుపోవాలి. ఒకవేళ మీ హస్బెండ్ ఏమన్నా అన్నా సరే దాన్ని ఎదురు చెప్పకుండా కొద్దిసేపు ఆగితే కనుక వాళ్ళే సెట్ అయిపోతారు. మనం ప్రేమిస్తే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. అది నేర్చుకునే పాయింట్. ఏం చేయాలి, మనం వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమిస్తారు. మనం ఏమైనా ద్వేషించి కోపంగా అన్నాం అనుకో,
వాళ్ళు కూడా పంపిస్తారు. అది మనం నేర్చుకోవాల్సినది 3 విషయాలు అనమాట. సర్దుకుపోవడం, ప్రేమించడం, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం. అది ఇంకా మరి ఒకసారి మనం యానివర్సరీకి ఏదో చేసినప్పుడు ఏమన్నారంటే, మీ పేరెంట్స్ అందరూ మేమందరూ పొలాలకు వెళ్ళిపోయామండి, మేమేం చూడలేదు మా పిల్లలు అంటే, మళ్ళీ వాళ్ళే అరేంజ్ చేసి ఎవరో కానీ తబలా అది వాయించేవారు. నాకు పెట్టలేదు, తబలా వాయించేవారు ఇక్కడ గుడిలో వాళ్ళే వచ్చి. అంచేత అవన్నీ చేసాము. అంటే దీనికి ముఖ్యమైన కోఆపరేషన్ ఎవరంటే సార్. ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఎందుకంటే సార్ దగ్గరికి ఆ హెడ్ మాస్టర్ వచ్చారు కదండి, సూర్యరెడ్డి గారు వచ్చారు, ఇన్వైట్ చేశారు మాస్టర్ ఫ్రెండ్. ఆయన వచ్చినప్పుడు ఏం చేశారంటే ఈ అన్ని ప్రోగ్రామ్స్ చూసారు, నేను చేయడం చూసిన తర్వాత అప్పుడు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. 8 years అయిపోద్ది. ఎక్కడికి వెళ్ళాలి అంటే మా వారు గవర్నమెంట్ ఎంఈఓ చేశారు. ఆ మార్కులు నాకు పడలా. అదే కనుక జిల్లా పరిషత్తులో ఉంటే కనుక నాకు మార్కులు ఎక్కువ పడతాయి. నా మార్కులు చాలా తక్కువ ఉన్నాయి. అంటే ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మార్కులు బట్టి పిలుస్తారు, పేర్లు అక్కడ రాసేస్తారు. తాడేపల్లిగూడెం దగ్గర ఏ ఊర్లో అయితే ఆ పేర్లు లిస్టులో ఉంటాయి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఆ పేర్లు కోరేసుకుంటారు. అంచేత నాకు తాడేపల్లిగూడెం కావాలి. అంచేత సూర్యరెడ్డి గారు ఏం చేశారంటే ఆయన వెళ్ళి ఏలూరు వెళ్ళి నా గురించి ఎంతో శ్రమపడి అంచేత నాకు ఫస్ట్ వచ్చేటట్టుగా, లేకపోతే ఫస్ట్ తాడేపల్లిగూడెం కోరేసుకుంటారు కదా, అంచేత తాడేపల్లిగూడెం కోరుకుని వాళ్ళ స్కూల్కి నన్ను రప్పించుకున్నారు. అక్కడ అందరూ ప్రతి టీచర్ 15 మంది ఆడవాళ్ళం, అందరం కూడా ఎంతో చాలా స్నేహంగా. నా కారణం ఏంటంటే నేను చేసిన 38 సంవత్సరాలు సర్వీస్ చేశాను. నేను 38 years. అప్పుడు 58లో రిటైర్ అయిపోయాను. అంచేత ఈ 48 సర్వీస్ కూడా సంతోషంగా పిల్లలందరికీ ఎంతో చక్కగా విద్యాబుద్ధులు నేర్పుతూ హ్యాపీగా ఉండడం వల్ల నేను ఇలా ఉండగలిగాను అనమాట. అది కారణం. అంచేత మీరు కూడా అదేవిధంగా మీ జీవితాలను సుఖమయం చేసుకొని చక్కగా మీ బిడ్డల్ని మీ భర్తల్ని బాగా చూసుకుని బ్యాచ్ వారికి అందరికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సోమశేఖర్ గారికి, పుష్ప మేడం గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు నండూరు సూర్యచంద్రరావు. ఈ స్కూల్లో పిఎస్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మాది పక్క గ్రామమే వాకపల్లి. అంటే ఇంతకుముందు నేను తణుకులో పనిచేశాను, తాడేపల్లిగూడెంలో, తర్వాత అత్తిలి పనిచేశాను. మా తల్లిదండ్రులు ఓల్డేజ్ అయ్యారు. మా నాన్నగారికి 92 సంవత్సరాలు, మా అమ్మగారికి 90. అంచేత తల్లిదండ్రులు చూసుకోవాలనే ఉద్దేశంతో స్వగ్రామం వచ్చి వాకపల్లిలో ఉంటున్నాను. దగ్గర స్కూల్ అని కొంచెం బాగుంటుందని పెప్పర అర్ధవర అన్నీ దొరికినాయి. కానీ ఇక్కడ నాకు ఒక చిన్న గొడవ ఉంది. ఏంటంటే మొక్కలు పెంచడం. ఇక్కడ ఈ స్కూల్లో మొక్కలు పెంచడానికి ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉందని కొంచెం దూరం అయినా సరే తిరిగి రావడం కష్టమైనా సరే ఈ స్కూల్ కోరుకోవడం జరిగింది. ఆ కారణం చేత ఈ స్కూల్కి వచ్చాను. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత చాలా బాగుంది. అయితే నవేడేస్లో చూసినట్లయితే మీకు అందరికీ తెలిసిందే, సమాజంలో మీరు చూస్తున్నదే గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ అంటే ఇందుకు పనికిరాని కింద సమాజం చూస్తుంది. నేను ఏంటంటే ప్రైవేట్ అనేది చాలా మంచిదని ఆలోచన ఉంది. దాని మీద మనకు పిల్లలు తగ్గిపోతున్నారు. పిల్లలు తగ్గిపోవడంలో ఉపాధ్యాయులు తగ్గిపోతారు ఆటోమేటిక్గానే. కానీ ఈ స్కూల్ని వచ్చిన తర్వాత మంచి పేరు రావడానికి, మంచిగా మార్కులు రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. ఒక కుటుంబం ముందుకు రావాలంటే కుటుంబంలో ఉండే భార్యాభర్త పిల్లలు అందరూ కలిసిమెలిసి పనిచేస్తున్న కుటుంబం ముందుకు వస్తుంది. ఒక స్కూల్ ముందుకు రావాలంటే స్కూల్లో పనిచేసే టీచర్స్ అందరూ కూడా వాళ్ళు మంచిగా పనిచేయాలి. సమాజం కూడా వాళ్ళకి హెల్ప్ ఉండాలి, ప్రశ్నించే గుణం కలిగి ఉండాలి. ఉంటేనే అది ముందుకెళ్తుంది. కానీ ఎన్నో కారణాలు ఉన్నాయి. అయినా సరే కొంతవరకు స్కూల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం.
ఏమైనా సరే ఈ స్కూల్ మంచిగా నిలబడాలని కొమ్మరి నుంచి వచ్చినప్పుడు చాలా ఒకళ్ళిద్దరు పిల్లలు వచ్చేవారు. మేము వచ్చిన తర్వాత ఈ రోజుని 10 మంది పిల్లలు కొమ్మరి నుంచి తీసుకొస్తున్నాము. యానాలపల్లి నుంచి వస్తున్నారు, ఎలపల్లి నుంచి వస్తున్నారు. స్కూల్ కూడా డెవలప్ అవ్వాలని, కొద్దిగా మంచిగా బాగుపడాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇంత ఆప్యాయతతో ఈ స్కూల్కి వచ్చినందుకు, ఈ స్కూల్ 10 కాలాల పాటు మంచిగా ఉండాలి. ఏం చేద్దంటే ఇప్పుడు ఈ రోజుని డబ్బు ఉంటుంది, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం అయితే ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు చూసినట్లయితే ఈరోజు 10th క్లాస్కి 90,000 80,000 ఫీజు కట్టించుకున్నాడు. 3rd క్లాసు 5th క్లాసు వెళ్ళంటే 30,000 40,000 కట్టించుకున్నాడు. మరి రాబోయే తరంలో వాళ్ళు ఈ గవర్నమెంట్ స్కూల్స్ లేవనుకోండి, అక్కడ ఫీజులు సంవత్సరానికి ₹1,00,000 అయిపోతుంది. మరి ఈ యొక్క మధ్యతరగతి వాళ్ళందరూ అంత డబ్బు కట్టి చదివించుకోగలరా? అప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్ లేవనుకోండి, మరి రాబోయే తరం ఏమైపోతారు? అంటే ఈ గవర్నమెంట్ స్కూల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి మా మీద ఉంది. కాబట్టి ఈ స్కూల్స్ని మంచిగా కాపాడుతామని మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమం చేశారు. కార్యక్రమం చేయడం అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనం డబ్బు ఇచ్చేసాం కదా, వాట 500 లేకపోతే 1000 2000 ఇచ్చేసాం కదా, అది ఏంటో అనుకుంటారు. మరి వినయ్ గారు ఫ్రెండ్స్ వారం 10 రోజుల నుంచి 10 రోజుల పైనే జూన్ 2 రోజుల నుంచి వీళ్ళు చేస్తున్నారు. 10 రోజుల నుంచి దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు రోజు స్కూల్ దగ్గరికి వచ్చి ఎంత ఏర్పాటు చేయడం అనేది మ్యాన్ పవర్ చూసుకుంటే ఇదంతా చాలా కష్టసాధ్యమైన పని. ఎందుకంటే డబ్బు ఉంటే అన్నీ రావు, ఎంతో శ్రమపడాలి. వీళ్ళు ఎంతో శ్రమపడి ఎంతో మంచిగా చేసినందుకు ఇలా కార్యక్రమాలు మీరే కాదు మిగతా దాంట్లో కూడా చేసుకుని ఈ యొక్క స్కూల్ యొక్క గుర్తింపుకి మంచిగా తీసుకురావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా చెప్పినాక పుష్ప మేడం గారు మాట్లాడారు. ఏమన్నారంటే మన జీవితంలో ఆవిడ ఏమన్నారు, నేను ఆరోగ్యంగా ఉండడం కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటున్నారు. మీరు కూడా ఆనందంగా ఉండాలి అనుకున్నట్లయితే మన పిల్లలే మనకు ఆనందం. అయితే పిల్లల్ని నవేడేస్లో మన ఈ యొక్క ఇంట్లో శత్రువులు ఉన్నాయి. శత్రువు ఎవరైనా మెయిన్ శత్రువు సెల్ ఫోన్. ఇప్పుడు మనమే దానికి ఎడిక్ట్ అయిపోతున్నాం. సెల్ ఫోన్ నిమిషం లేకపోతే ఆ యూట్యూబ్ చూడకపోతే మనం నిద్రపట్టని పరిస్థితి వచ్చేస్తుంది. మనమే అలా తయారైపోయినప్పుడు మన పిల్లలు ఏమైపోతారు? కాబట్టి అది ఆలోచించుకుని పిల్లల్ని ఆ సైతాన్ దగ్గరికి వెళ్ళకుండా, అంటే సైతాన్ దగ్గరికి వద్దంటే పిల్లలు దాని దగ్గరికి వెళ్తాడు. దాన్ని ఏం చేయాలంటే ఇంటికాడ పిల్లలతో కాసేపు 1 గంట గడపడం, 1 గంట వాళ్ళతోటి బయట టూర్కి వెళ్తాం, లేదా ఎవరన్నా బయటికి ఎక్కడికైనా పిల్లలు తీసుకెళ్తాం, లేదా ఏ సినిమాకి వెళ్తాం, లేదా ఇంకో షాపింగ్కి వెళ్తాం. పిల్లలకి బాధ్యత నేర్పాలి. ఎప్పుడైతే బాధ్యత నేర్పామో పిల్లలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతారు. బాధ్యత నేర్పకుండా ఆ పళ్ళని తింటాడు అక్కడే పడేసాడు అనుకోండి, ఆ బాధ్యత నేర్పినట్టు కాదు. ఇంటికాడ బయట నుంచి పేరెంట్కి రాగానే కొంచెం మంచిగా ఇవ్వాలి. తల్లి కాళ్ళు అవుతాయని కూడా కొబ్బరి నుండి రాసి తల్లిని మంచిగా చూడాలి. ఎప్పుడైతే పిల్లలకు బాధ్యత నేర్పామో వాళ్ళు మంచిగా డెవలప్ అవుతారు, మంచిగా ఇదవుతారని, పిల్లల్ని బాధ్యతగా చూడాలని, మీ పిల్లలు మంచిగా బాగుపడాలని నేను మనసారా కోరుకున్నాను. ఆల్రెడీ నాకు 2 మగపిల్లలు. నా 2 మగపిల్లలు కూడా అమెరికాలో ఒక అతనైతే ఎంఎస్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు, ఇంకొక అతను ఇప్పుడు ఎంఎస్ చదువుతున్నాడు. కానీ మనం ఒకటే అనుకుంటున్నాం, చాలామంది నేను ఎక్కడెక్కడో పెద్ద ఆటలు ఏం చదువుతలేదు. అయితే ముఖ్యంగా చదువుతున్న పిల్లల్ని మేడం గారు చెప్పారు, మా 3వ కుర్రాడు ఎందుకు పలికినాడు, మా 2వ అబ్బాయి ఎందుకు పలికినాడు అన్నారు. కాలేజీకి వెళ్తే ఇంజనీర్ కాలేజ్, ఎందుకంటే నేను మ్యాథ్స్ అనుకోండి పండించుకుంటా పర్వంతా మేస్తారు అనవసరం ఆ కొడుకుని అన్న చదివించుకోలేదు. ఈ ఆదిత్య కాలేజీకి వెళ్తే చెడమైనా తిక్కేసాడు ఆ ప్రిన్సిపల్. మరి అలాంటి కొడండి అలా ప్రోత్సహిస్తూ, అరే నాన్న పాస్ అయితే చాలరా, బీ గ్రేడ్ అయితే చాలరా, ఏదో పాస్ అవరా అని అలా మంచిగా లాక్కొచ్చి ఈ రోజున అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు. అంచేత ఎవరో పనికిరాలు ఉండరు, మనం తయారు చేసుకుంటుంది. కాబట్టి మీరు అందరూ చిన్న వయసు మీ అందరికీ అప్పుడు 15 ఇప్పుడు 25 అంటే 40 సంవత్సరాలు ఉంటుంది మీ వయసు. 40 సంవత్సరాల వయసు కాబట్టి మీకు అందరూ పిల్లలు మంచి టీనేజర్ ఉంటారు. కాబట్టి వాళ్ళు తిట్టకుండా కొట్టకుండా, అంటే తిట్టా కొడుకు చెయ్యొచ్చు కానీ నలుగురు ముందే తిట్టకూడదు. ఇంట్లో తిట్టుకోండి, నలుగురు ముందే పిల్లల్ని ఈ రోజుని మీరు కొట్టినా పర్లేదు కానీ చిన్న మాట అంటే పిల్లలు మనసులో భేదం పెట్టేసుకుంటారు. కాబట్టి ఇంట్లో కూర్చొని నాన్న ఇది పరిస్థితి. రాబోయే కాలం అంతా కూడా ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్ ఉందో వాళ్ళు డెవలప్ అవుతారు, ఎవరైతే బాధ్యతగా ఉన్నారో వాళ్ళు డెవలప్ అవుతారు. ఇంజనీరింగ్ చదువుతారో ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయలేడు. ఏదైనా చిన్న పని చెప్పాలనుకుంటే మోటార్ సైకిల్ ఇంజనీరింగ్ చదివితే మోటార్ సైకిల్ లేకపోతే వాడు తెలియదు. ఇంజనీరింగ్ మెకానికల్ చదువుతాడు, ఎలక్ట్రికల్ చదువుతాడు, ఇంట్లో ఫీజు పోతే వాడు వేయలేడు. ఇంకా అదే దాన్ని చదువుంటారా? అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎక్కువ నైపుణ్యాలు నేర్పి వాళ్ళ ఇంట్లో ఇల్లు తుడుకుమో మిగతా చిన్న చిన్న పనులు చేయడం, బజార్కి వెళ్ళి అంటే కరెక్ట్గా పట్టరాని అంటాడు, పాడు చేస్తాడు. 500 ఇస్తాము, ఒక వస్తువు సరిగ్గా తేకపోతాడు. పిల్లలకు కూడా బాధ్యత నేర్పి మీ పిల్లలు మంచిగా డెవలప్ కావాలని, మీరందరూ బాగుండాలని, మరి ఈ యొక్క సన్మానం చేసినందుకు
మీ అందరికీ మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తర్వాత ఈ స్కూల్లో నేను ₹1,00,000 ఖర్చు పెట్టి పైప్ లైన్ వేసి మొక్కలు పెంచుతున్నాను. కానీ ఇక్కడ సమాజం అంత ఇదిగా సహకరించదు. చెడ్డ పని అనుకోండి, ఎంత ఎవరో డబ్బులు రెండు అంటే కొడతాం, కొన్ని మంది వచ్చేస్తారు. మంచి మంది చెప్తామంటే ఎవరు రారు. కాబట్టి వినయ్ గారు చెప్పాను, ఇక్కడ ఏదైనా మొక్కలు వేస్తున్నాం, ఒక మొక్క వేయడానికి ₹200 ఖర్చు అవుతుంది. మీరు ఏదైనా మంచి సదుద్దేశం ఉన్నట్లయితే వినయ్ గారి దగ్గర నా నెంబర్ ఉంటుంది. మీ పేరులో ఇక్కడ మొక్క వేసి దానికి బోర్డు కడతాము. మీరు ఏదైనా మొక్కలు వేసి పనులైతే వినయ్ గారికి చెప్పండి. ఇంకా మిగతా ఉన్నారు, మన యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పిన పనులు నాకు తెలియజేస్తారు. నా పక్క గ్రామమే. నేను పిల్లలు ఇంకేంటంటే అంటే మంచి వేస్తారని కాదు, పిల్లలు ఈ ఊళ్ళో ఏ పిల్లలు చదువుతారో వాళ్ళ తల్లి ఎవరు, తండ్రి ఎవరు, మేనమామ ఎవరు, అందరింటికి ఏ టు జెడ్ అత్తమాను రౌండ్ వేస్తూనే ఉంటాం. ఏ పిల్లడైనా పనికిరాడు అన్నాం, వాళ్ళకైతే రేపన్నా మార్పు వస్తుంది అని ప్రయత్నం చేస్తాను. మీ పిల్లలు కూడాను ఎవరి ముందు కూడాను మా పెద్దోడు ఎదవండి పనికిరాడని ఇప్పుడు అడగండి. పనికిరావడం అంటే ఏముండదు. కమ్యూనికేషన్ స్కిల్ ఉందా లేదా, డిసిప్లిన్ ఉందా లేదా, పిల్లడు చెడు స్నేహాలు పట్టకుండా ఉండాలి, అదే చూసుకోవాలి తప్ప మిగతా పిల్లలు ఆటోమేటిక్గా 10th అయిపోతుంది, వాళ్ళే డెవలప్ అయిపోతారు. అంచేత డిసిప్లిన్ ఒకటి చూసుకుని మీ పిల్లలు మంచిగా తయారు చేసుకోవాలని మరి అవకాశం ఇచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతలో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన యొక్క గ్రూప్ తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. చాలా విలువైన సమాచారం మనకి తెలియజేశారు. అలాగే మొక్కలకు సంబంధించి చెప్పారు. దాంట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్సనల్గా తర్వాత చేయొచ్చు. ఎందుకంటే మన జీవితంలో అతి ముఖ్యమైనది ఈ ప్రాణవాయువు. ఇది లేక చాలామంది కొట్టుమిట్టాడుతాం. కరోనా మనకు అది నేర్పింది కాబట్టి మన వంతుగా మనం చిరు సాయాన్ని మీరు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాతనే ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా చేయొచ్చు. గురువులందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తున్నాం. మాకు ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని